12 लोग शहीद हो गए, जिसमें छोटे बच्चे भी शामिल हैं। और दूसरा हमला मुरीद के लश्कर तैयबा के मरकज पे किया है, वहां पर भी लोगों की शहादत की खबरें वसूल हुई है। రైట్ బాజీ గారు, आपको थोड़ी सी एक तारीफ करना चाहता हूँ, बताना चाहता हूँ। బాజీ గారు విన్నారు కదా, లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ ప్రజెన్స్ గురించి ఆ ఉగ్రవాదుల బంధువులు ఎంత ఆవేదనతో చెప్పారు. దే వర్ వెరీ మచ్ ప్రజెంట్ అండ్ దేర్ క్యాంప్స్ బీన్ డిస్ట్రాయిడ్, డిస్మాంటిల్డ్ అని ఆయన చెప్తా ఉన్నాడు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఎవిడెన్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించండి, వాళ్ళ దేశంలో మాట్లాడాడు కదా, ఇది చాలు కదా సార్ బాజీ గారు ఎవిడెన్స్ వాళ్ళకి? అసలు ఇది అది ఒక దేశమా అనే అనుమానం కలుగుతా ఉంది చూస్తుంటే. అది ఒక ప్రజాస్వామ్య దేశమేనా అనేది కాదనేది అర్థమవుతా ఉంది. ఇందాక మన కల్లం గారు మాట్లాడుతూ ఉన్నారు, ముస్లిం దేశాలు ఎవరు కూడా, ముస్లిం దేశాలు ఇస్లామిక్, నిజమైన ఇస్లామిక్ అనుసరించి ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయరు. అదే ఒక నిదర్శనం. ఇవాళ ఈ జరిగిన యుద్ధంలో దాదాపు మేజర్ ఒకటి రెండు తప్పించి మిగతా దేశాలన్నీ కూడా సైడ్ అయిపోయినాయి. మేము సపోర్ట్ చేయమని. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క దురాగతాలు ఏంటి, అతని మైండ్ సెట్ ఏంటి, దేశం యొక్క కల్చర్ ఏంటి అనేది అన్ని దేశాలకు కూడా అర్థమైపోయే వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. ఇకపోతే ఏంటంటే పాకిస్తాను భారతదేశం యొక్క ఒక్క ఎంట్రుకను కూడా పీకలేదు అనేది ఇవాళ ప్రపంచానికి అర్థమైంది. ఒక్కటి, ఎటువంటి వీళ్ళు ఉగ్రవాద సంస్థలను ఇంకా పెంచి పోషించినా, ఇంకా ఆర్గనైజ్ చేసినా కానీ మన దేశానికి జరిగే నష్టం ఏం లేదనేది నిన్నటి ఒక వార్ ద్వారా నిన్న మన సైనిక దళాలు అటాక్ చేసిన విధానంతో తేటతెల్లమైపోయింది. అంతేకాదండి, నేను ఇంకోటి కూడా ప్రస్తావించదలిచాను. మన భారతదేశం యొక్క పాకిస్తాన్తో మనం ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయలేం. మన యొక్క రక్షణ వ్యవస్థ యొక్క బడ్జెట్ వచ్చేసి దాదాపు $75 బిలియన్ అండి. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ యొక్క బడ్జెట్ $6.15 బిలియన్. ఎక్కడ కంపారిజన్ ఉందండి? ఎక్కడ కంపేర్? నిన్న జరిగిన యుద్ధంలో కూడా దాదాపు మన సైనిక సమీకరణల కోసం మనం పెట్టిన ఖర్చు 14,700 కోట్లు. అదే పాకిస్తాన్ వాళ్ళు పెట్టింది 9,000 కోట్లు. అట్లాగే ఏదైతే ఈ విమానాల నిషేధం ద్వారా జరిగిన మనం భరించిన లాస్ 800 కోట్లు అయితే వాళ్ళు 80 కోట్లు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఏ విషయంలో కూడా మనం పెట్టే ఖర్చుకి వీఆర్ అన్పారలల్ అండి, అందులో సందేహం ఏం లేదు. మనం అంటే అన్మ్యాచ్డ్ అండ్ అన్పారలల్. ఇంకో విషయం, మన ఆయుధ సంపత్తిలో చురుకు ముక్కగా S-400 తో పాటు రష్యా మేక్ S-500 కూడా రాబోతుంది. S-500 అత్యంత ఆధునికమైన శక్తివంతమైన S-500 కూడా మనం సమకూర్చుకోబోతున్నాం. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ. అట్లాగే ఇండియన్ మేక్ వెపన్స్ చాలా ఉన్నాయి. మనం విదేశీ వెపన్స్ మీద కాకుండా స్వదేశీగా ఆధునిక వెపన్స్ తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దానిలో చాలా వెపన్స్ మనం ఇప్పటికే తయారు చేసాం. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే పాకిస్తాన్ యొక్క ఉడత ఊపులకి మనం అసలు దాన్ని పట్టించుకోవాల్సిన. రైట్, థ్యాంక్ యూ బాజీ గారు, అలాగే విష్ణువర్ధన్ గారు, ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, అలాగే పురిగళ్ళ రఘురామ్ గారు, అందరికీ ధన్యవాదాలు. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ చెప్పారు. ఇందాక ప్యానెల్ సభ్యులు చెప్పినట్టు బహుశా ఏ ప్రధాని కూడా ఇంత దిల్దార్ గట్టిగా సందేశం ఇచ్చిన సందర్భంలో కూడా మనం చూసి ఉండలేదు. ఈసారి ఆయన క్లారిటీ ఇచ్చారు. మీరు కాదు ప్రీ కండిషన్స్ పెట్టేది, మేము పెడుతున్నాం షరతులు, దీనికి అంగీకారం అయితేనే మనం చేస్తాం. ఈ భుట్టో లాంటి ఆఫ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా కడుపు నిండా పెట్టేశాడు. రక్తం పారిస్తారు, మీరు నీళ్లు పారించకపోతే మేము రక్తం